ఆగమేఘాల మీద పోయి కన్వెన్షన్ని కూల్చాలి అన్నంత కక్షపూరితంగానే జరిగింది అన్నట్టు అనిపించింది. దాని మీద మీ అధ్యయనం ఏంటంటే? ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్, మనకేం పెద్ద సిక్స్త్ సెన్స్ అవసరం లేదు. గతంలో కూడా ఇదే హైడ్రా ఇదే బుల్డోజర్లు, జిహెచ్ఎంసీ బుల్డోజర్లు ఇదే కన్వెన్షన్ గోడ దాకా పోయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగిపోయినాయి. ఇదే అయ్యప్ప సొసైటీలో కేసీఆర్ గారు బుల్డోజర్లు కూలగొట్టినాయి, ఆగిపోయినాయి. తెర వెనుక ఏం జరిగింది అనేది మనకు తెలుసు. హైడ్రా మన జిహెచ్ఎంసీ బుల్డోజర్లు నాగార్జున గారి దగ్గరికి పోతాయి, ఆగిపోతాయి. కొన్ని రోజుల తర్వాత నాగార్జున గారి కోడలు సమంత గారు తెలంగాణ గవర్నమెంట్కి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆమె చేనేతలకు సంబంధించిన ఆమె కాదు, ఆమె తెలంగాణ సమాజానికి సంబంధించిన కాదు, ఆమె చేనేతల మీద ఎక్స్పర్ట్ కాదు. మరి సమంత గారికి తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఏంటి? అదే నాగార్జున గారు కేటీఆర్ గారు బాగా క్లోజ్ అవుతారు. అయ్యప్ప సొసైటీలో అప్పుడు అక్రమమైన బిల్డింగ్లు 10 సంవత్సరాల్లో మళ్ళీ కూలగొట్టారు. కవిత గారు అయ్యప్ప సొసైటీ మొత్తం ఇల్లీగల్ అంటారు. గత ప్రభుత్వంలో ఇట్లా అయిందని చెప్తే సేమ్ మళ్ళీ వచ్చినాక మళ్ళా నాగార్జున కన్నా నుంచి కూలగొట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి అన్న రంగనాథ్ గారు. నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ, 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినా కూడా కూలగొట్టారు. మీరు కూలగొట్టడం కోసం పోయిర్రా, చెరువులు పునరుద్ధరణకు పోయిర్రా? ఎసెట్ ప్రొటెక్షన్ అంటే ఎసెట్ అక్కడ ఏంటి? చెరువు ప్రొటెక్షన్ అండ్ దానికి ఇంకేంటి? ఎసెట్ డిజాస్టర్ రెస్పాన్స్. ఇప్పుడు ఆ తుమ్మిడికుంట అనేది ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు ఉందనుకోండి. నాగార్జున గారి బిల్డింగ్ ఒకవైపు ఉంటుంది. చెరువు చుట్టూ 360 డిగ్రీస్లో బిల్డింగ్స్ ఉంటాయి కదా. చెరువుని మన ఉద్దేశం ఏంటి? చెరువుని కాపాడాలి, తాగునీరు వాడాలి. వరదలు వస్తే హైదరాబాద్ నగరం మురకు నుంచి ఇవాళ కన్వెన్షన్ చుట్టూ కొన్ని వందల బిల్డింగ్లు ఉన్నాయనుకో, ఒక్క నాగార్జున గారి బిల్డింగ్ కూలగొట్టారు. అసలు ఆ చెరువులోకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వర్షం వచ్చినప్పుడు వాటర్ పైనుంచి వస్తుంది. చెరువు అనేది లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఎక్కడ? ఇప్పుడు విచిత్రం ఏం తెలుసా? ఫస్ట్ ఇప్పుడు కూలగొట్టాల్సింది సైబర్ సిటీ. ఎందుకంటే ఈ తుమ్మిడికుంట అనే చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడుంది? సైబరాబాద్ కట్టిన బిల్డింగ్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే చెరువు అనేది లోతట్టు ప్రాంతంలో ఒక కుంట, ఒక గుంట లోతట్టు ప్రాంతం. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? దానికి పై నుంచి వర్షం పడ్డప్పుడు పై ప్రాంతాల నుంచి వస్తాయి. అంటే మన ఇప్పుడు చెరువు ఎక్కడైనా కొండ ప్రాంతం లాగా ఇప్పుడు ఇది చెరువు అనుకోండి, డౌన్ లో పై నుంచి వాటర్ రావాలి. ఆ వాటర్ వచ్చే ఏరియాలోనే కబ్జాలు ఉంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నాలాలు ఈ డ్రైన్ మొత్తం రావాలి కదా. వర్షం హెవీగా పడ్డప్పుడు మొత్తం బిల్డింగ్లు కట్టాక మీ ఉద్దేశం ఏంది? చెరువుని ప్రొటెక్ట్ చేయాలి, చెరువుని కాపాడాలి. మరి ఒక నాగార్జున గారి బిల్డింగ్ కొలగొట్టారు, ఆ చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కబ్జా అయింది కదా. ఆ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడుందో అసలు మీకు తెలుసా? ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద నాల ఇప్పుడు సైబర్ టవర్స్ ఉంది కదా, ఆ సైబర్ టవర్స్ కింద ఉంది. ఖచ్చితమైన 100% ఆథెంటిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు ఈ ఇప్పుడు ఆ చెరువు యొక్క క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా కబ్జా అయింది. ఇది అసాధ్యం. ఆ బిల్డింగ్లు కూలగొట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు కొన్ని వేల చెరువులు ఉంటే ఆ వేల చెరువుల చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు చెరువుని కాపాడడానికి ఉన్న సైంటిఫిక్ పద్ధతి ఏంటి? ఒకటి, క్యాచ్మెంట్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియా క్లీన్ చేయడం సాధ్యం కాకపోతే అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు తీసేయాలి. మీరు ఎన్ని అక్రమ కట్టడాలు కూలేస్తారు? గతంలో ప్రధానమైన రూటింగ్స్ క్లియర్ అసలు వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైన్ వాటర్ డ్రైను, డ్రైనేజ్ డ్రైను, ఈ రెండు మొత్తం కబ్జాలు పెట్టారు కదా. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ రానప్పుడు ఎట్లా కబ్జా అవుతుంది? ఇప్పుడు అసాధారణ వర్షపాతం వస్తుంది. ఇది కొత్త కాదండి. నిజాం కాలంలో కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఈ మూసీ నదికి వరదలు వస్తే హైదరాబాద్ నగరం మొత్తం పోతుందని ఒక సైంటిఫిక్ డిజైన్ తోటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు కట్టి 111 జీవో పరిధిలో ఫిరంగి నాలా పెట్టి హైదరాబాద్ నగరంలోకి మన అనంతగిరి కొండల నుంచి వచ్చే వాటరు నగరంలోకి రాకుండా గొలుసు కట్టు చెరువుల ద్వారా ఒక చెరువు నిండినాక ఇంకో చెరువులోకి ఆ ఇబ్రాహీంపట్నం నుంచి అటు వెళ్ళిపోతుంది. అది సైంటిఫిక్గా డిజైన్ చేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అప్పుడు వచ్చిన రిపోర్ట్ ఉంది. సెకండ్, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి. అప్పుడు కిర్లోస్కర్ కమిటీ అనేది ఏర్పడ్డది. వాళ్ళు దాదాపు 13,500 కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు గురించి వీళ్ళు ఏం చెప్పరు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ కమిటీతో ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అకాల వర్షాలు వచ్చినాయి, అసాధారణ వర్షపాతం పడ్డది. అప్పుడు ఒక కన్సల్టెంట్ ఇచ్చి అప్పుడు నివేదిక చేశారు. ఇది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే దీని మీద అధ్యయనం జరగట్లే. గతంలో ఈ 70 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో వర్షాలు వచ్చినాయి,
వరదలు వచ్చినాయి, మునిగిపోయినాయి. ఇది ఒక హైదరాబాద్కే పరిమితమైంది కాదు, బెంగళూరు పరిస్థితి అట్లే ఉంది. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది, నగరీకరణ పెరుగుతుంది. నగరంలో జనాభా 1 కోటి మంది ఉండాల్సిన చోట 4 కోట్ల మంది ఉండే పరిస్థితి ఏర్పడ్డది. అంతేందుకు రేవంత్ రెడ్డి గారే ఇవన్నీ రెగ్యులరైజేషన్ చేయాలి అని చెప్పి అప్పట్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. అయితే ఇంటర్నేషనల్ వైడ్ దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, రంగనాథ్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి 3R ఫార్ములా ఉంది. ఫస్ట్ 3R ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ సిటీ ఏర్పడ్డది. సిటీ మన ఉద్దేశం ఏంది? చెరువుని కాపాడాలి, కుంటను కాపాడాలి. దానికి ఫస్ట్ పూడిక తీసివేయడము, సెకండ్ ఆ చెరువులోకి వాటర్ వచ్చే డ్రైన్స్ నాలాలని క్లీన్ చేసుకోవడము. ఈ 2 చేస్తూ రెగ్యులరైజ్ చేయడం. ఇప్పుడు ఇప్పుడు ఒక చెరువు చుట్టూ 100 కోట్ల 1000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఆ చెరువుని కాపాడడం కోసం ఈ 1000 కోట్ల సంపాదన కూలగొడతామా? ఈ 1000 కోట్లు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెనాల్టీ వేసి, ఆ పెనాల్టీ ద్వారా వచ్చిన డబ్బుతోటి చెరువుని సంరక్షించడం. ఫస్ట్ రిహాబిలిటేషన్ అనే రెగ్యులరైజ్ అనేది ఫస్ట్ ఫార్ములా. ఇది నేను చెప్పేది కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సెకండ్ రిహాబిలిటేషన్. ఆ చెరువు చుట్టుపక్కల, నాలా చుట్టుపక్కన ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తరలించి నివాసం, బిజినెస్ అది పక్కకు పెట్టి నివాస ప్రాంతాలు, పేద ప్రజలు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి, దాన్ని ఫస్ట్ రెగ్యులరైజ్, 2 రిహాబిలిటేషన్. ఈ 2 చేసిన తర్వాత 3 రిమూవ్. రెగ్యులరైజ్, రిహాబిలిటేషన్, రిమూవ్ చేయకుండా రిమూవ్ అనేది ఫస్ట్ పెట్టుకున్నారు. ఇవాళ నాగార్జున గారి కన్స్ట్రక్షన్ కూలగొట్టిర్రు. ఆ చెరువు సంరక్షణ అంతటితో అయిపోయిందా? దాని పూడిక తీసివేయాలి, దాని చుట్టూ ఉన్న బిల్డింగ్ దాన్ని కూలగొట్టాలి, దానికి డ్రైన్ తీసుకురావాలి. మరి అదేందుకు చేయాలి? ఆశయమే పక్కద్రోవ ఎసెట్ ప్రొటెక్షన్ కదా. మీరు ఈ నెల రోజుల కాలంలో ఎన్ని బిల్డింగులు కూలగొట్టిర్రు, ఎన్ని చెరువులను కాపాడిర్రు. ఇప్పుడు చెరువుని పూడిక తీసివేయడం ఫస్ట్ పద్ధతి. మరి పూడిక తీసివేయాలి కదా. అసలు హైడ్రా దగ్గర చెరువు ప్రొటెక్ట్ చేయడానికి డబ్బులే లేవు, బడ్జెటే లేదు. చెరువుని కాపాడడం ఇంపార్టెంట్ కదా. మీరు హైడ్రా చెరువులు కాపాడడానికి ఎంత బడ్జెట్ పెట్టిర్రు, కూలగొట్టడానికి ఎంత బడ్జెట్ పెట్టిర్రు? కూలగొట్టడం ఏముందండి, మందిర్లు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు కదా. కూల్చిన చెత్తను కూడా వాళ్ళే ఎత్తుకోవాలంట, హైడ్రా ఎత్తదంట. అండ్ ఏదైతే కూల్చిందో జేసీబీ, ఆ ఇల్లుని 1 గంట సేపట్లో కూలిస్తే ఆ గంట వ్యవధిలో పట్టినటువంటి ఖర్చు ఆ ఇల్లు యజమానియే కట్టుకోవాలంట. అది బలిసినోడు అక్రమంగా ఇల్లీగల్గా కడితే ఓకే. ఇవాళ కామన్ మ్యాను హైడ్రా ఉండాలని కోరుకుంటున్న మధ్యతరగతి ప్రజలు, పౌర సమాజం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్న విధానంలో నువ్వు పేద ప్రజలకి దగ్గరకు వచ్చేసరికి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకునే, అన్నం వండుకున్న గిన్నెలు. ఇవాళ అయితే గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎక్కడో పాపం 45 లక్షలు పెట్టి ఏదో చిన్న ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ పెడుతున్నారట. నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబం మొత్తం అప్పులు చేసి, పెళ్ళం మెడలో తల్లి మెడలో ఉన్న బంగారం తీసుకొచ్చి 45 లక్షలు అప్పు చేసి రెంట్కు కట్టుకున్న ఐరన్ స్ట్రక్చర్ని వాళ్ళు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని తీసుకుపోతామంటే బలవంతంగా లాగి పడేస్తుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు. ఇప్పుడు మీ ఇల్లు కూలిపోలే, నా ఇల్లు కూలిపోలే, మనం ఏసీలో కూర్చొని ఒక డిస్కషన్ చేస్తున్నాం. నేను మా నాన్న కష్టపడి ఒక నెలకు ఒక 5,000 10,000 ఈఎంఐ కట్టుకొని ఒక ఇల్లు కూలిపోతే, ఇల్లు కూల్చివేస్తే గుండె పగులుతుంది కదా, బతకలేడండి. ఇవాళ మనిషి జీవితాన్ని, ఇవాళ హైడ్రా పర్పస్ చెరువులు ప్రొటెక్ట్ చేయడము, లేకులు ప్రొటెక్ట్ చేయడము, ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసినవి చేయడము. కానీ అల్టిమేట్గా పేద ప్రజలు సఫర్ కావద్దు కదా. ఇవాళ జిహెచ్ఎంసీ యాక్ట్ గతంలో, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా అండి, నేను ఎక్కడో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టిన, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఆ ల్యాండ్ గవర్నమెంట్దా ప్రైవేట్దా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని, ఇల్లు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్లేస్ కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళు అయితే ఎవరైనా లేఅవుట్లో అపార్ట్మెంట్ కడితే ఫస్ట్గా ఆ లేఅవుట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయాలి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసుకుంటుంది, తర్వాత మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తుంది, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, కన్స్ట్రక్షన్ ట్యాక్స్ కట్టాలి. దానికి నల్లా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాటర్ వర్క్స్ వాళ్ళు నల్లా ఇస్తారు. నా అపార్ట్మెంట్కో నా ఇంటికో సివరేజ్ ఉంటే సివరేజ్కి ట్యాక్స్ కడతాను. నా బిల్డింగ్కి కరెంటు డిపార్ట్మెంట్ అన్ని లీగల్గా ఉంటేనే కరెంటు డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా మా ఇల్లు కానీ లేఅవుట్ కానీ హైవేస్కి కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఏమైనా అడ్డం ఉందా అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇది కాకుండా టవర్స్, పెద్ద పెద్ద కరెంట్ తీగలు మీ ఇంటి మీద నుంచి పోతున్నాయా అది చూసుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ ఇవ్వాలి. ఎంత ఓపెన్ స్పేస్, 20 రకాల పర్మిషన్లు ఇచ్చి నా ఇల్లు కట్టుకోవడం ద్వారా గవర్నమెంట్కి నేను ఇంత ట్యాక్స్ కట్టి, గవర్నమెంట్ రాజముద్రతోటి జిహెచ్ఎంసీ నాకు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తే, ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇవన్నీ చెల్లవు, ఇవన్నీ ఇల్లీగల్ అంటే ఎవరి తప్పు? ఎవరు లీగలు, ఎవరు ఇల్లీగలు?
జిహెచ్ఎంసీ లీగలా గతంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇల్లీగలా గతంలో ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ ఇల్లీగలా అంటే ఈ గత ప్రభుత్వాలు చేసినవి అన్ని తప్పు. ఈయననే కొత్తగా ప్రభుత్వాన్ని కనిపెట్టిండు.